అంటే పులివెందుల పంచాయతీ అని, రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇవి అన్వాంటెడ్గా అతన్ని ఎప్పుడు మాట్లాడుతున్నాడు. అక్కడ లాస్ట్ చూశాను నేను మీరు అక్కడ సన్నాసులారా అని పేరు నానిని ఇంకోళ్ళు అన్నారు. అన్ని నిధులు మాట్లాడుతున్నాడు కదా ఇతను అని నేను ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టా. ఒరే కూడా అనలా, ఒక్క మాట అనలా. పవన్ కళ్యాణ్ నువ్వు ఇంతమంది నువ్వు ప్రశ్నిస్తానికే పార్టీ పెట్టాను అన్నావు, సంతోషం, తప్పేం లేదు. నువ్వు ఎన్ని ప్రశ్నించావు అడిగిన ఆన్సర్ చెప్తా. నేను కూడా మా పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నా, ఆ ప్రశ్న కూడా మీరు కూడా జవాబు చెప్పాలి అని ప్రెస్లో అన్ని క్లిప్పింగ్స్ చేశా విట్నెస్తో. ఇలా అప్పుడు అలా ఎందుకన్నావు, ఇప్పుడు ఇలా ఎందుకన్నావు, అంతకుముందు బీజేపీ చేరక ముందు ఎలాగా బీజేపీ వాళ్ళు తిట్టావు క్లిప్పింగ్ చేశాడు. ఇది ఈ నాయకుల వల్లనే ఈ దేశం నాశనం అయిపోతుంది. మళ్ళీ ఇంకో క్లిప్ తీశా పెడితే ముస్లిమ్స్ వీళ్ళే దేవాలయాలు ఇంతమంది పాడేశారు అన్నాడు. మర్చిపోయి రెండు చెప్పేశాడు. ఏం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముస్లిమ్స్ తప్ప హిందువులు తప్ప రెండు చెప్పావేంటి, కొద్దిగా ఆన్సర్ చెప్పు. అలాగే ఇంటర్మీడియట్ 3 సార్లుగా 3 క్లిప్పింగ్లు చూపించా. ఒకసారి ఎంపీసీ చేశానని, ఒకసారి సిఈసి అని, ఒకసారి ఇంకోటని, ఇంటర్ ఫెయిల్ అయ్యానని. అట్టా మరి ఎవరైనా నేను కూడా చదువుకున్నాను. నేను సిఈసి చదివా, ఎకనామిక్స్, సివిక్స్, కామర్సు, అది ఒక్కటే చదువుతాను. మరి ఒకే ఇంటర్ని 6 సంవత్సరాలు చదవరే ఎట్లా ఏంది ఇవి అడిగా. ఇవి వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఇవి అడిగింది ఏ తప్పు ఒక్క మాట మాట్లాడాల నేను. నువ్వు ఇవి ప్రశ్నలు చెప్తే నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తానన్న. దానికి తెల్లారి వాళ్ళు ఎమ్మటే రాగానే చేశారు. ఆయన వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు అందరు వాళ్ళకి కొంతమంది అలవాటు ఏంటంటే ఎమ్మెల్యే మంత్రులు వాళ్ళ ఇళ్ళకి మెసేజ్లు పెట్టి ఆడాలను తిడుతూ బూతులు తిడుతూ ఈ అలవాటు అయిపోయింది చాలామందికి. ఇట్లా కొన్ని తెలుసుగా మీకు ఇవన్నీ. అట్లనే అందరిలాగే నాకు పంపించారు. వాళ్ళైతే పాపం మాట్లాడలేరు ఎందుకులే అని పోస్తాను కదా, సినిమా వాడు గడగడ వినిగిపోతాడు, నాకు పంపించారు. నన్ను తిడుతూ, నా భార్యను తిడుతూ, నా భార్య మంచిది కాదని, నువ్వు మాకు ప్రశ్నించు, నువ్వు ప్రశ్నించావు కదా మా పవన్ కళ్యాణ్ని, నువ్వు ప్రశ్నించు అని ఈయన పెట్టారు. ఇలా అంటే నా ఇంట్లో ఆడవాళ్ళని. అప్పుడు నేను ప్రెస్కి వెళ్ళి నేను కూలికి చెప్పా, పవన్ కళ్యాణ్ నువ్వు ప్రశ్నిస్తా అన్నావు, దానికి ఆన్సర్ చెప్పలా. మేము అడిగాం, న్యాయంగానే అడిగా. నువ్వు అన్న మాటలే చూపించా, నీకు నేను అబద్ధం ఏం చెప్పలేదు కదా, అన్న మాటలే చూపించా. నువ్వు సమాధానం చెప్పపోయినా పర్లా, చెప్పకపోగా నీ సైకో ఫ్యాన్స్తో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో నన్ను మా ఇంట్లో నా భార్యని ఎలా తిట్టించా కూడా అది చూపిస్తూ ప్రెస్లో పెట్టా. ఇక 4, 5, 6 అయిపోయిన తర్వాత వాళ్ళు తెలుసుకొని టక ఫోన్లు చేస్తున్నారు. అంటే మన 2 ఫోన్లు ఎత్తనీరు అనమాట. టక చేస్తుంది. ఈ ప్రెస్లు అంతా జర్నలిస్టులు చూశారు కూర్చోండి, ఈ వచ్చిన ఇట్లా పవన్ కళ్యాణ్ నా భార్యని తిట్టి తిరుగుమోతని మంచిది కాదని, నువ్వు సమాధానం చెప్పరా లంద కొడక అని అన్నా. నేను ఎందుకు నేను మామూలుగా అయితే ఏంటంటే బయట పెట్టుకుని కాముకుంటారు అందరూ, అది వాళ్ళ సైకాలజీ. పోసాను ఆ టైప్ అనుకున్నాడు, పాప పోసాను అందరిలో పాటే అనుకున్నాడు. నేను కాదు పవన్ కళ్యాణ్, ఇట్లా నా భార్య మంచిది కాకపోయినా నాకు ప్రాణమే, నా భార్య తిరుగుమోతైనా నా దగ్గరే ఉంటుంది స్నేహితురాలు. మీరు తీసుకెళ్ళి మర్డర్ చేసినా ఇంకోటి చేసినా నా భార్య నాకు స్నేహితురాలు. నీకు ఆన్సర్ వచ్చేసింది కదా. నేను కూడా కొన్ని క్వశ్చన్లు నువ్వు అడిగావు కదా, మరి కొన్ని క్వశ్చన్స్ నా భార్యలో ఎలాంటిదో నా భార్య చెప్పా. ఎలాగైనా నా భార్య నా గుండెలో కాదు నా ప్రాణంలాగా అని చెప్పా. మరి నేను కూడా కొంచెం క్వశ్చన్లు ఎలాగ వేసినప్పుడు అందుకని మిగతా ఏమన్నా తెలుసుగా మీకు అతని భార్య గురించి, అతని బిడ్డల గురించి. మరి వాడు ఆఫ్ ద రికార్డు నా సెల్లికే పంపించాడు, దాన్ని పబ్లిక్లో పెట్టా, ఇతరేంటో తెలియాలని. నేను క్వశ్చన్ చేశా, జైశీకర్ని వైసీ బర్ని ఎందుకు అనకూడదు అనిపించింది నాకు. కానీ
ఇలాంటి వాడికి వాడు దేని మీదైతే బతకాలనుకున్నాడో దాన్ని చంపాలని చెప్పే నేను మళ్ళీ అదే మాటలు వాడా. ఎందుకు నోరు మూసుకున్నాడు? ఏ నీ అన్న ఇంటూ ఆడవాళ్ళని వేరే వాళ్ళు తిడుతుంటే నేను కాపాడానా? అదే సిద్ధాంతం నా మీద ప్రయోగిస్తావా? ఎవడన్నా ప్రపంచంలో చేస్తాడు ఇట్లా? ఎథిక్స్ ఉన్నవాడు ఎవడైనా నువ్వేమనాలి? ఎట్టొచ్చి అంటే నువ్వు రావాలి మా ఇంటికి, నీ గురించి ఇలా అన్నారా మా వాళ్ళు, అతను తెలియనట్టు. తను తెలిసినా పొరపడితే మిస్టేక్ జరిగింది మురళి గారు, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇట్లాంటి ఇంకో జరగవు, క్షమించండి. ఓ వెరీ గుడ్, నేనే మాట్లాడను. అంటే ప్రొఫెషనల్ ఈగోసు ఒక పార్టీలో ఉన్నప్పుడు పక్క పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు, తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఏపీలో పాలిటిక్స్ పర్సనలైజ్డ్ అయిపోయాయా? అంటే తప్పులను ఎత్తి చూపించాల్సిన ప్రతిపక్షం అంతా కూడా పర్సనల్ అటాక్కి దిగటం వల్లనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే మీరు అయిన ఫైర్ నేను ఓపెన్గా చూస్తున్నా, నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎవరికైనా బాధ్యత, ఎవరికైనా అంటే ఒకటి గుర్తుపెట్టుకో, క్యారెక్టర్ అనేది ఇప్పుడు ఒకటి తిడితే పోదు. గుర్తించి చెప్తున్నాను నీకు, నువ్వు పలానా శ్రావణికి అస్సలు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదు, అసలు ఆమె చాలా పేదమ్మాయి, చేసుకునే ఎంత రోళ్ళు గోళ్ళు, ఆమెకి ఏం ఆస్తులు లేవు, ఊరకనే పైకి అలా బెళ్ళపెత్తుంటుంది అని అన్నాడు అనుకోండి. నీకంటూ 10 కోట్ల ఆస్తి ఉందనుకో, అవి పోతాయా? ఆ బంగారం కాకుండా పోద్దా? అలాగే పోసానికి కృష్ణమురళి ఏం ఆస్తులు లేవు, మనకున్నాయి పావుగా. అలాగే మనకంటూ క్యారెక్టర్ ఉందనుకో, తిడితే పావుగా. అది నేను చెప్పదలుచుకుంది. నాకంటూ క్యారెక్టర్ ఉంటే నువ్వు తిడితే పాదు, నా భార్య క్యారెక్టర్ ఉంటే తిడితే పాదు. అవును, దే షుడ్ రియలైజ్ దట్. అవును, అట్లా అది నేనన్నా, అది తప్పు. అట్లాంటి పిచ్చి వేషాలు వేసావో రేపటి నుంచి చాలా చాలా జైలుతో వస్తాను. నేను దేని టాలెంట్ చేయను శ్రావణి. నేను అన్నెసరిగా ఎవ్వరి జోలికి వెళ్ళడం, నా జీవితంలో ఎప్పుడు ఒక్కసారి ఎదుటోడిని అవమానించాలి, వీడిని నాశనం చేయాలి అనే జీవితంలో నా దృష్టిలో మా అమ్మ నేర్పింది ఇది. ఎన్ని అసలు ఇట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయను. నువ్వు అన్నావు మరి మెన్నయ్య అంత ఎడవాలి, మెన్నయ్య ఇంటూ ఆడాలని తింటే. చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూశారు, పవన్ కళ్యాణ్ గారిని చూశారు, ఆయనతో కలిసి పనిచేశారు ఎలక్షన్స్లో. వ్యత్యాసం ఏం చూసారండి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి? వాళ్ళ క్యారెక్టర్ గురించి మనకు అనవసరం అండి. వాళ్ళ క్యారెక్టర్ ఏంటో జనాలు తెలిసిపోయింది కదా, మరి ఏం చెప్పాలి కొత్తగా ఏం వింటావు నువ్వు? అంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంటే జగన్ అనేవాడు ఎలాంటి వాడు భారతదేశం మొత్తం చూసింది. భారతదేశం మొత్తం పోసాని కృష్ణమురళి అనేవాడు మొత్తం చూసింది. తెలుగు వాళ్ళు మొత్తం తెలుసు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలాంటి వాడు మొత్తం తెలుసు. మరి కొత్తగా వీళ్ళకి నేనెందుకు ఒకళ్ళ తప్పుకోవాలి? అంటే మీ పర్సెప్షన్, నేను అంటే అతను పర్సెప్షన్ తొక్కవద్దు. అది పర్సెప్షన్. నా గురించి అడగని చెప్తా, మా లీడర్ గురించి అడగని చెప్తా, జగన్ గురించి. అతను గురించి పర్సెప్షన్ తెలిసిపోవాలా మొత్తం. ఇప్పుడు ఆ వాలంటీర్ గురించి తెలిసిపోవాలా మీకు? ఆ వాలంటీర్స్ గురించి మీకు తెలిసిందే లేదా? ఏ పర్సెప్షన్ అది? ఏంటది? అతని గురించి నేను పోస్ట్ మార్టం చేయాలా? జనం మొత్తం చూశారు కదా, ఇంకొత్తగా నేను చెప్పేది ఏంటి? చెప్పండి. కొత్తగా వాళ్ళకి చెప్పాల్సింది ఏమి లేదు. ఆయన దగ్గర లేదు, చిరంజీవి దగ్గర లేదు, నాగబాబు దగ్గర లేదు. వాళ్ళ అంటే వాలంటీర్ల గురించి ఉమెన్ ట్రాఫికింగ్ కి సంబంధించి మాట్లాడిన మాటలు నిజ నిర్ధారణ జరగాలి. తను కూడా ఎక్స్ప్లెనేషన్ కోసం ఉమెన్ కమిషన్ వెయిట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం నిన్నగాక మొన్న ఏపీలో ఒక దగ్గర వాలంటీరు ఒక ఆవిడని మర్డర్ చేశారని, ఒక ఇంట్లో దొంగతనం చేశారని, ఇలాంటి వార్తలు మీరు అనుకున్న సెక్షన్ ఆఫ్ మీడియాలో కాదు, మిగతా ఛానల్స్లో అక్కడున్న ఊరి జనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి లేదంటే వైసీపీ నుంచి ఎలా రియాక్ట్ అవుతారు? ఎన్నిసార్లు చూసావా వెళ్ళి? నువ్వు చూసావా? నేను చెప్పండి దాని గురించి. వాడు ఆ వాలంటీర్ అనేవాడు వాలంటీర్ వ్యవస్థలో చాలామంది జాబ్ చేస్తారు. వాడు అక్కడ జాబ్ సరిపోవట్లేదు, వాడు విలాసాలకి ఏదో సరిపోవట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయి వేరే ఫుడ్ దగ్గర జాయిన్ అయ్యాడు. పోయి ఓకే, వేరే ఫుడ్ ఎవరైతే ముసలమ్మ ఉందో ముసలమ్మ వాళ్ళ కొడుకు దగ్గరే ఆ ఫుడ్ దాంట్లో డబ్బులు ఎక్కువ ఇస్తారని చెప్పి ఆడ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళి ఫుడ్ గిట్టి తీసుకురావాలి కదా, అప్పుడు ఇంటి ఎవ్వరు లేరు. ఆ ముసలమ్మ చెప్పి తెచ్చుకెళ్ళిపోయాడు. అది ఎవడన్నా రాశాడా? వాడు అంతకు ముందే ఇవన్నీ పక్కన పడేసి అందులో జాయిన్ అయ్యాడు.
ఎవడు పబ్లిక్ ఎందుకు రాయలేదు? మేము చూసి నవ్వుకున్నాం. ఇప్పుడు ఒకడు వాలంటీర్ పేరు ఎందుకు పెట్టారు? వాడు ఇప్పుడు వాలంటీరా? చిరంజీవి గారు ఎప్పుడో 40 ఏళ్ల కిందట 50 ఏళ్ల కింద కాలేజీ స్టూడెంట్గా ఎన్సీసీలో గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఎన్సీసీ స్టూడెంట్ అంటావా మనం? సూపర్ స్టార్ అంటాం, అంతే కదా. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఇదివరకు బిజినెస్లు చాలా ఉన్నాయి. బిజినెస్ మ్యాన్ జగన్ అంటావా? ముఖ్యమంత్రి జగన్ అంటావా? అక్కడ వాడు అంతకుముందు వాలంటీర్ ఉండి పనిచేసి డబ్బులు సరిపోవట్లేదని వాడు మానేసి అక్కడ చేరి వాడి దగ్గర చేరి డబ్బులు ఎక్కువ తీసుకుంటా, డే నైట్ పనిచేస్తా, ఆ పిండి పదార్థాలు ఏదో మళ్ళీ ఇంటికి వెళ్ళి యాక్సెస్ తీసుకొని ఇంట్లో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ కనపడ్డాయి, తప్పి తీసుకెళ్ళిపోయాడు. దీన్ని వాలంటీర్ ముడి పెడతారేంటి? వాడు అందులో చేరింది ఎవరు చెప్పలేదా? వాడు జైల్లో వాడు ఇప్పుడు దొంగలు దొరలు అన్నింటిలో ఉంటారు. రాజకీయాల్లో ఉంటారు, సినిమా ఇండస్ట్రీలో ఉంటారు, ప్రపంచంలో ఉంటారు, కాలేజీల్లో ఉంటారు, ఉద్యోగ వ్యవస్థలో ఉంటారు, అన్ని వ్యవస్థల్లో ఉంటారు. అలా ఇందులో కూడా ఒకటి పొరపాటు చేశాడు అనుకో, ఇది పర్టికులర్గా చెబుతున్నా, పర్టికులర్తో నేను చూసా. ఎంక్వైరీ చేస్తే వీడు ఆల్రెడీ అక్కడ చేరాడు, డబ్బులు సరిపోవట్లేదు, అందుకే అక్కడ చేరాపోయి అది రాయిలా ఏమంటారు చూడు, ఏమంటారే ఏదో ఒక మాట మొత్తి ఇది ఆ పేరు రామ అంటే పక్కన నీ గెలిపాను నీ అమ్మ అని వస్తుందే, అట్లుంది. అశ్వత్థామ అత కుంజర, అశ్వత్థామ అత, అయ్యో ఏది మన శ్రావణి అత, వీళ్ళు మీ ఎస్టేట్లో అమ్మ శ్రావణి మేడం చచ్చిపోయిందా? కుంజరహ కాదండి, శ్రావణి అనే పేరు మీద ఒక ఏనుగుంది, ఆ ఎలిఫెంట్ చనిపోయింది, తిరుపతిలో ఉండేది, అక్కడ తిరుపతి కింద కొండలో చూసాం మేము అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం రాయకుండా వాలంటీర్ హత్య, వాడు ఎప్పుడు వచ్చాడు అక్కడికి మానేసి అది కూడా చిన్నగా రాశారు, పోయిన నెలలోనే అందులో చేరాడు. ఇన్ కేస్ అనుకుందాం నాన్న, ఇన్ కేస్ వాలంటీర్గా ఉన్నాడు అనుకో, వాడు తప్పు చేశాడు, జైలుకి వెళ్తాడు. ఇప్పుడు మనం ఒక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, మోడీ హానెస్ట్ ఫెలో, మోడీ దగ్గర చాలామంది రాజకీయ నాయకులు చేరారు. ఒకడు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. ఒకడు ఏమనుకుంటాం, మోడీ ఉత్తముడు, వాళ్ళందరూ ఉత్తములే అనుకుంటాంగా. ఒకడు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఇప్పుడు జైల్లో ఉన్నాడు బీజేపీ. అంటే ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలా మోడీ గారు? చెప్పండి, నేను తెలుసుకుంటా కొంచెం. కాదు వాడు ఉన్నాడు, అతను ఉన్నాడు యోగి ఆదిత్యనాథ్, ఆయన రిజైన్ చేయాలా? ఆయన లోట అది, ఆయన అసంబద్ధత, ఇక్కడ వైసీపీ అసంబద్ధత. నిజంగా ఉన్నాడు, ఓ తప్పు చేశాడు అంటే వైసీపీ వాళ్ళ అసంబద్ధత, ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్ కాదు ఇచ్చింది. అందరితో పాటు క్వాలిఫికేషన్ చూస్తారు, మనసు చూస్తారా? క్వాలిఫై ఏం చూస్తారు? వీడు పలానా వాడు వెంకట అనేవాడు, వీడు ఇంటర్ చదివాడు, చదువుకున్నాడు, ఈ మాట్లాడగలడు, ఈ బజార్లో ఉంటున్నాడు, ఈ బజారు వీళ్ళకి 50 ఇళ్ళు అప్పు చెబుతాము. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? మీరు చెప్పిన వాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే డే అండ్ నైట్ పనిచేస్తే అక్కడ ఫుడ్ సెంటర్లో, ఫుడ్ కోర్ట్ సెంటర్ అంట, అందులో జాయిన్ అయ్యాడు. అందులో జాయిన్ అయ్యాడు. ఇల్లు ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఓనర్ ఇంటికి వెళ్ళి చంపి డబ్బులు తీసుకు పారిపోయాడు. ఎట్ట తిరిగి దానికి పెడతావు? సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు చాలామంది, కొంతమంది కూడా సినిమాలు తీస్తారు, డబ్బులు మానేసి ఎగ్గొట్టినాడు లేరా? ఉన్నారా లేదా? అలాగే సినిమా వాళ్ళు కొంటారు, డబ్బులు మొత్తం ఇవ్వకుండా మేమైతే ఇంత ఇవ్వగలం, రేపు రిలీజు సినిమా మరి వెళ్ళాలి అని 30 లక్షలు ఇవ్వాలంటే 10 లక్షలే ఇస్తాడు. అట్లాంటివి జరగలేదా? అంటే బయ్యర్ వ్యవస్థను తీసేస్తారా? ఓ ప్రొడ్యూసర్ గారు డబ్బులు కట్టలేక వెళ్ళిపోయాడు, ఈ ప్రొడ్యూసర్లు ఎవరు నమ్మరా? చెప్పండి. రైట్. ఏపీలో సినిమా పరిశ్రమకి సంబంధించి డెవలప్మెంట్స్ బాగా తీసుకుంటుంది, చాలా పక్షపాతంగా ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుంది, మీకు ఏది కావాలన్నా అది ఇస్తాము అని చెప్పి సీఎం గారు బాహటంగా అనౌన్స్ చేశారు. సినీ పరిశ్రమ తరలి రావాలి, వైజాగ్లో భూములు ఇస్తాము, సినీ ఇండస్ట్రీని ఇక్కడ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి హైదరాబాద్ తరహా, ఇక్కడ కూడా ఒక సెకండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక సెటప్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి, అది ఎంతవరకు వచ్చింది మీ మాటల్లో? ఏపీలో సినిమాకి సంబంధించి ఆ పరిశ్రమ భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు
ఆర్టిస్టులు పిలిచాడు, పెద్ద హీరోలు. చిరంజీవి గారు వచ్చారు, ప్రభాస్ వచ్చాడు, మహేష్ మహేష్ బాబు బాబు వచ్చాడు, డైరెక్టర్లు వచ్చారు, నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వచ్చే ముందు రాకముందు కూడా ఆయన ఎవడిగా అంటే, ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చింది, విడిపోయాం మనం, అందుకని మనకు కూడా సినిమా ఇండస్ట్రీకి ఉంటే మనకు బాగుంటుంది, అన్ని వ్యవస్థలు ఉన్నట్టుగా ఇది కూడా ఉంటే బాగుంటుంది. మీరు వైజాగ్ చాలా మంచి ప్లేసు, అక్కడ నేను ముఖ్యమంత్రి కాకముందు కూడా చదువుకునే రోజుల్లో కూడా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. Sun, celebrating 20 years of excellence in education. Come, join us.